బంగారం వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ కోటేయండి, రానోళ్ళంతా కేసీఆర్ కు కారు కోటేయాలి. ఈ ముచ్చట మనం ప్రజలు పెట్టాలి. ఇవన్నీ వాళ్ళు చెప్పినాయి, మనం అబద్ధాలు చెప్తలేం. ఇవాళ పాలేందో నీళ్ళేందో తేలిపోయింది, నిజం బయటపడ్డది. ఇంకా నోరు పెద్దగా చేసుకొని మాట్లాడుతుంది ఇటువంటి కాంగ్రెస్ వాళ్ళు. ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇందాకేనో మాట్లాడుతుండు కేసీఆర్ మీద. ఆయనకు మాట్లాడే హక్కు ఉన్నదా? గతంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా ఉండే. అప్పుడు నీలం తుఫాన్ అనే ఒక తుఫాన్ వచ్చింది. ఆ నీలం తుఫాన్ వస్తే కృష్ణా గుంటూరు జిల్లాలు, మన ఖమ్మం వరంగల్ జిల్లాలో కూడా తుఫాన్ వచ్చి పంటలన్నీ కూడా దెబ్బతిన్నాయి. పంటలన్నీ దెబ్బతింటే అప్పటి సమైక్యాంధ్ర ముఖ్యమంత్రి గారు గుంటూరు కృష్ణా జిల్లాలకు డబ్బులు ఇచ్చిండు, మన వరంగల్ కు మన ఖమ్మం జిల్లాకు మొండి చేయి చూపిండు. ఆ రోజు మేము కొట్లాడినాం, అసెంబ్లీలో మేము గట్టి కొట్లాడినాం. కానీ ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయనకు మంత్రి పదవి కాపాడుకోవడం కోసం పెదవులు మూసుకున్న ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇలా కేసీఆర్ గారిని విమర్శిస్తా ఉన్నాడు. నువ్వు ఆ రోజు ఎందుకు మాట్లాడలే? ఒకటే రాష్ట్రం, ఒకటే ముఖ్యమంత్రి, ఒకటే ప్రభుత్వం, నువ్వు మంత్రిగా ఉంటావు. నీ వరంగల్ జిల్లాకు, నీ ఖమ్మం జిల్లాకు డబ్బులు రాకపోతే పెదవులు మూసుకున్న ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి అలంటుండు సమైక్య రాష్ట్రమే మంచిగుండనట్టు. ఆయనకు సమైక్య రాష్ట్రంలోనే బాగా జరిగిందట తెలంగాణకు. ఇంకా సిగ్గు లేకుండా ఇలా మాట్లాడుతూ ఉన్నారు. ఇట్లా కాంగ్రెస్ వాళ్ళ నిజ స్వరూపాలు బయటపడుతున్నాయి. ఈ 100 రోజులే కదా, ఇంకా 4 రోజులు పోతే అసలు వీళ్ళు ఊర్లలో తిరుగుడే కష్టమవుతుంది. వీళ్ళకి ఇంకున్నాయా? చూపిద్దామా? ఇక చాలా లాస్ట్ ఒక చూపి ఏదన్నా మస్తున్నాయి అట్లా చూపిస్తే ఇంకా చాలా. విధంగా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసి ఉద్యోగ ఉపాధి దొరకక నిరాశ చెందుతున్న నిరుద్యోగ యువకులకు ప్రతి నెల 4,000 రూపాయల 4,000